తులసి, ఇదిగో మంచినీళ్ళన్నా తాగు. ఇలా ఎంతసేపని బాధపడుతూ కూర్చుంటావు? తులసి, అల్లుడు గారు ఇలా చేశారంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. అవును నాన్న, అన్నయ్యని విడిపించడానికి బావగారు లొంగిపోతారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన లొంగిపోయింది నేరం చేశాడు కాబట్టి, అంతేకాని నన్ను విడిపించడానికి మాత్రం కాదు. లేదురా, సిద్ధుబాబు ఏ తప్పు చేసుండడు. లేకపోతే వీడియో ఆధారాలు తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది తనకి? ఏమో, హరీష్ని విడిపిస్తానని సిద్ధుబాబు నాకు మాటిచ్చాడండి. అందుకే అలా ఎవరో చేసిన నేరాన్ని తన మీద వేసుకుని ఉంటాడని నా అనుమానం. అంత సీన్ లేదమ్మా అక్కడ. ఇవాళ కాకపోతే రేపైనా అతను దొరికిపోతాడని తెలిసే కోర్టులో నిజం ఒప్పేసుకున్నాడు ఆయన. దానికి ఆయన ఏదో త్యాగమూర్తి అయినట్టు మీరు తెగ ఇదైపోతున్నారు. నేను వెళ్ళొస్తానమ్మా. అమ్మా తులసి. తులసి, ఇక్కడే ఉండమ్మా. తులసి, నువ్వు ఆ ఇంటికి వెళ్ళొద్దు. వాళ్ళు నన్ను చంపాలనుకున్నారు. నువ్విప్పుడు ఆ ఇంటికి వెళ్తే కొడుకు జైల్లో ఉన్నాడన్న కోపంలో నిన్ను ఏం చేయడానికైనా వెనకాడరు. ఏం మాట్లాడుతున్నావు హరీష్? మీ బావగారు జైలుకి వెళ్తే అందులో తులసి చేసిన తప్పేముంది? వదినా, నీకు ఆ ఇంట్లో మనుషుల గురించి తెలీదు. తులసికి నాళ్ళు భర్త సపోర్ట్ ఉంది కాబట్టి ఎలాగోలా నెట్టుకొని వచ్చింది. కానీ ఇప్పుడు ఆయనే జైలుకి వెళ్ళాక ఇక ఆయన ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏముంది? అవసరమని కాదు, అత్తారింటికి వెళ్ళడం అనేది తన హక్కు. హక్కు లేదు, తొక్క లేదు. అదొక హంతకుల ఫ్యామిలీ. ఏం మాట్లాడుతున్నావన్నయ్య? అసలు నిన్ను కాపాడుకోవడం వల్లే కదా అతనికి ఇన్ని కష్టాలు. కొడుకులుగా మీరిద్దరూ ఈ ఇంటి బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించుంటే మా జీవితాలు ఇలా తగలడేవే కావు. అమ్మ నాన్నలు అలా పొట్టెడు దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని బతకాల్సిన అవసరం ఉండేదే కాదు. జాను, మా కోసం మీరిద్దరూ ఇలా ఎందుకు గొడవ పడతారు? జరిగిందేదో జరిగిపోయింది. ఎప్పటికైనా నేను వెళ్లాల్సిన చోటు అదే. అమ్మా తులసి, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఇక్కడే ఉండడం మంచిది అనిపిస్తుందమ్మా. నా మాట విని తల్లి. లేదండి, ఇందాక జాను చెప్పినట్టు ఏమైనా సరే పెళ్ళైన ఆడపిల్ల ఉండాల్సింది అత్తారింట్లోనే. ఇంట్లో భర్త లేనప్పుడు అది ఏ ఇల్లైతే ఏంటమ్మా? బావగారు ఇవాళ కాకపోతే రేపైనా ఇంటికొస్తారా? ఎలా వస్తాడమ్మా? తను చేసింది ఏమైనా చిన్న నేరమా? మర్డర్ కేసుకి తక్కువేం కాదు. నాకు తెలిసి అతను బయటికి రావడం ఇంపాసిబుల్. ఒరే, అది తెలియక చేసిన యాక్సిడెంటే కదరా. తెలిసే కావాలని చేశాడని క్లియర్గా అర్థమైపోతుంది కదమ్మా.
అది తెలిసి చేశాడో తెలియక చేశాడో కోర్టు డిసైడ్ చేస్తుంది, నువ్వు కాదు. దయచేసి నా కోసం మీరెవ్వరూ బాధపడద్దు, గొడవ పడద్దు. మంచో చెడో ఏం జరిగినా సరే నేను ఎదుర్కొంటాను. ఈ ఇంటి అల్లుడిగా కాదు, ఒక తమ్ముడిగా ఇప్పుడు నీకు మాటిస్తున్నానక్క. హరీష్ని క్షేమంగా విడిపించుకొచ్చే బాధ్యత నాది. ఆయన లొంగిపోయింది నేరం చేశాడు కాబట్టి, అంతేకాని నన్ను విడిపించడానికి మాత్రం కాదు. ఇవాళ కాకపోతే రేపైనా అతను దొరికిపోతాడని తెలిసే కోర్టులో నిజం ఒప్పేసుకున్నాడు ఆయన. తను చేసిన ఏమైనా చిన్న నేరమా? మర్డర్ కేసుకి తక్కువేం కాదు. నాకు తెలిసి అతను బయటికి రావడం ఇంపాసిబుల్. తెలిసే కావాలని చేశాడని క్లియర్గా అర్థమైపోతుంది కదమ్మా. అక్క, అక్క, ఇక్కడ బావగారు గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడారు. లోకంలో ఎవరు ఏమనుకున్నా అది అసలు మ్యాటరే కాదు. బావగారి గురించి నువ్వేమనుకుంటున్నావన్నదే ముఖ్యం. నాకు తెలిసినంత వరకు అయితే బావగారు ఆ పని చేసి ఉండరని అనిపిస్తుంది. అదే నిజమైతే బాగుండేది జాను. కానీ తను తప్పు చేయనప్పుడు ఆ ప్రూఫ్స్ ఎలా దొరికాయి? అయితే బావగారు ఆ నేరం చేశారంటావా అక్క? లేదు, ఒక మనిషి ప్రాణం తీసేంత తప్పుడు దుర్మార్గుడు కాదు జాను తను. అంటే ఏంటక్క నువ్వనేది? ఏమో జాను, ఏది నిజమో ఏది అబద్ధమో, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను నేను. అక్క, నీ గుండె కోతని నేను అర్థం చేసుకోగలను. నేను నీ కన్నీళ్లు తొడవగలనేమో కానీ నీ కష్టాల్ని తీర్చలేను. ఆయన నీకొక మాట చెప్పాలనుందక్క. నువ్వు నీ కళ్ళతో చూసింది, చెవులతో విన్నది అన్నీ పక్కన పెట్టు. నీ మనస్సాక్షి ఏం చెప్తుందో అదే విను.